లక్ష్మి మాత్రం మిత్రతో ఇలా చెప్తూ ఉంటుంది. మీరు కంగారేం పడకండి. ఎందుకంటే అత్తయ్య గారు ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు అని ఈ విధంగా చెప్పగానే ఇక మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మి, నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకోలేదు లక్ష్మి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకండి, అయినా మీరు ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. పైగా మీరెందుకు కంగారు పడుతున్నారు చెప్పండి. మీరు నిద్రపోండి అని ఈ విధంగా చెప్పగానే గుడ్ నైట్ లక్ష్మి అని అంటూ వెంటనే మిత్ర పడుకుంటాడు. కానీ ఆ మనిష ప్రెగ్నెంట్ కాదని ఎలా నిరూపించాలి? అత్తయ్య గారు మనిష ప్రెగ్నెంట్ అని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నేను ఎలా పోగొట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడే వెళ్ళి నేను అత్తయ్యతో మాట్లాడతాను. అప్పుడు అత్తయ్య గారి మనసులో ఏముందో నాకు తెలుస్తుంది అని అనుకుంటూ వెంటనే ఇక అరవింద దగ్గరికి లక్ష్మి వెళ్తుంది. అత్తయ్య గారు, నేను నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏముంది లక్ష్మి? నువ్వు నాతో ఏం మాట్లాడతావు? అయిపోయింది, అంతా అయిపోయింది. మాట్లాడడానికి కూడా ఇక ఏమీ లేదు లక్ష్మి అని ఈ విధంగా అనగానే, అత్తయ్య గారు, మనిష ప్రెగ్నెంట్ అని మీరు నమ్ముతున్నారా? మనిష ప్రెగ్నెంట్ కాదని నేను అంటున్నాను అత్తయ్య గారు అని అనగానే, ఏంటి లక్ష్మి ఏమంటున్నావు? మనిష ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అని విధంగా అనగానే, అవునత్తయ్య గారు, మనిష ప్రెగ్నెంటే కాదు. అలా అని నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? చెప్పు లక్ష్మి అని విధంగా అంటూ ఉంటే, అప్పుడు వెంటనే నేను నిరూపిస్తాను అత్తయ్య. మనీష ప్రెగ్నెంట్ కాదని నువ్వు నిరూపిస్తే అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే మనీషాని నేను కోడలిగా అందరి ముందు అంగీకరించను అని కుటుంబం సాక్షిగా చెప్తాను అని అరవింద అనగానే, ఇక వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, నాకు ఒక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నాకు మీరు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా మనీష ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని నేను మీతో చెప్తాను. ఆ ఆధారాన్ని కూడా మీకు చూపిస్తాను అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తుంది. ఇక దీర్ఘంగా నైట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి నెక్స్ట్ డే హాల్లోకి వస్తుంది. వదిన, ఏమైనా ఆలోచించావా? మా వల్ల నీ జీవితాన్ని రిస్క్లో పెట్టేసిన వాళ్ళం అయిపోయాం వదిన. మమ్మల్ని క్షమించు. అమ్మతనని నువ్వు దానం చేసావు జానుకి. కానీ పెద్దమ్మ మాత్రం మిమ్మల్ని అలా అనుకోవట్లేదు. ఎందుకలా కఠినంగా మాట్లాడుతుందో కూడా తెలీదు. వివేక్, నువ్వేం కంగారు పడకో. నైటే నేను అత్తయ్య గారితో మాట్లాడాను. మనీష ప్రెగ్నెంట్ కాదని నేను చెప్పాను. కానీ నిరూపించమని ఒక అవకాశం నాకు ఇచ్చింది. ఆ అవకాశాన్ని నేను నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఏంటి వదినా, ఏమంటున్నావు? పెద్దమ్మ నీకు అవకాశం ఇచ్చిందా? అవును, నాకు ఒక మంచి అవకాశాన్నే ఇచ్చింది. కానీ మనీష ప్రెగ్నెంట్ కాదన్న విషయం మనకు తెలుసు. ఎలా నిరూపించాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో చేస్తుంది. కానీ మనీషాకు తెలియకుండానే తను ప్రెగ్నెంట్ కాదని రిపోర్ట్స్ రావాలి. అప్పుడు మెడపట్టి అత్తయ్యే తనని బయటికి గెంటేస్తుంది. ఎందుకంటే వారసులు మనీష కడుపులో పెరుగుతున్నారని అత్తయ్య గారు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం బొమ్ము చేస్తే అప్పుడు మనీషకి ఈ ఇంట్లో ఉండే స్థానం పోతుంది కదా అని లక్ష్మి అనగానే, అవును వదిన, నువ్వు చెప్తుంది కూడా నిజమే. అదే మనీషకు తెలియకుండా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా బయటపడుతుంది వదిన. ఇక ఆ టెస్ట్ ద్వారా తను ప్రెగ్నెంటా కాదా అని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది మంచి ఐడియా. ఏదో ఒకటి చేసి మనీషా బ్లడ్ని తీసుకొని తను ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని బయట పెట్టాలి. ఇక అప్పుడు అత్తయ్య గారే మనీషా తాట తీస్తారు.
అని లక్ష్మి చెప్పగానే ఇక నేను అదే పనిలో ఉంటాను వదినమ్మ అని అంటూ వెంటనే వివేక్ ఇక అక్క నుండి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్క, నన్ను క్షమిస్తావా అక్క? ఆయన నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి జాను, అలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? అలా మాట్లాడి నన్ను పరాయిదాన్ని చేస్తావా? అది కాదక్క, నా వల్లే కదా ఇప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను అలా ఏం అనుకోవట్లేదు. నువ్వు కూడా అలా అనుకొని నన్ను దూరం చేయకు, అర్థమవుతుందా? సరే అక్క అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మిని గట్టిగా పట్టుకుంటుంది. సరే వెళ్ళి జాను, పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అనగానే వెంటనే జాను అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వివేక్ ఇంట్లోకి వస్తాడు. వదిన, ఇక మొదలు పెట్టమంటావా? త్వరగా మొదలుపెట్టు వివేక్ అని లక్ష్మి సైగ చేయగానే అప్పుడు వెంటనే మనీష అటుగా వస్తూ ఉంటుంది. ఏంటి మనీష, ఇప్పుడు నీకు అసలే 3 నెలలు కదా? హా, అవును, 3 నెలలు. మరి 3 నెలలైనప్పుడు నువ్వు టెస్టులు చేయించుకున్నావా? ఏంటి వివేక్, ఏమంటున్నావు? థైరాయిడ్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ చేయించుకున్నావా అని అంటున్నాను. లేదు వివేక్, ఇవేమీ నేను చేయించుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు జాను కోసం డాక్టర్ ఎలాగో వస్తుంది కదా, ఇవన్నీ టెస్ట్ చేయించుకో. అక్కడికి ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? అవునా? సరే వివేక్, ఎలాగో డాక్టర్ వస్తుంది కదా, ఈ టెస్ట్లు చేపించుకుంటే థైరాయిడ్ ఉందో లేదో, బ్లడ్ ఎంత పర్సంటేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. ఓకే వివేక్ అనే విధంగా అనగానే వెంటనే అదే సమయానికి డాక్టర్ వస్తుంది. ఇక జానుని చెక్ చేస్తుంది. ఇదిగోండి, బలానికి ఈ ట్యాబ్లెట్స్ వాడండి. ఇంకో వారం రోజుల్లో జాను కూడా సెట్ అవుతుంది డాక్టర్. అలాగే తనకి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి డాక్టర్. ఎందుకంటే థైరాయిడ్ ఉందో లేదో, బ్లడ్ ఏ మోతాదులో ఉందో తెలియాలి కదా. అవును బాబు, ఇలా రామ్మా అని అంటూ మనీష బ్లడ్ని తీసుకుంటుంది. సరే, ఈ రిపోర్ట్స్ నేను రేపిస్తాను. నాకు ఇప్పుడు త్వరగా ఇవ్వటం, ల్యాబ్కు పంపించడం, ఇంత త్వరగా రావటం కష్టమవుతుంది కాబట్టి నేను రేపు ఇంటికే రిపోర్ట్స్ని పంపిస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మనీష కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడే అరవిందతో ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, బ్లడ్ శాంపిల్స్ డాక్టర్కి ఇచ్చాను. ఇక ఆ బ్లడ్ శాంపిల్స్ ద్వారా కూడా మనీష ప్రెగ్నెంట్ కాదా అన్న విషయం మనకు తెలుస్తుంది. కావాలంటే ఆ రిపోర్ట్స్ వచ్చాక ఇక మొదటగా మీరే చూడండి అత్తయ్య అని లక్ష్మి చెప్పగానే సరే, ఆ రిపోర్ట్స్ వచ్చాక చూస్తాను, అప్పుడు ఏముందో కూడా తెలుస్తుంది అని అరవింద అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే రిపోర్ట్స్ వస్తాయి. అంతలో లక్ష్మి చూసి అత్తయ్య అత్తయ్య అని పిలవగానే వెంటనే అరవింద అందరూ కూడా క్రిందికి వస్తారు. మనీష రిపోర్ట్స్ వచ్చాయి అత్తయ్య, కావాలంటే మీరే చూడండి అని అంటూ రిపోర్ట్స్ని అరవిందకు ఇవ్వగానే అరవింద రిపోర్ట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి మనీష ప్రెగ్నెంట్ అని అరవిందకి ఆ రిపోర్ట్స్లో తెలుస్తుందా, ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలుస్తుందా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.